నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాలకు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. చిట్టమూరు మండలంలోని పలు ప్రాంతాల్లో చెరువులు, పులికాలు వంతెన కాలువలు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. ఆత్మకూరు డివిజన్ నుండి గూడూరు డివిజన్ కు మార్చడంతో కలువాయిలో వెలువెత్తిన నిరసనలు. ర్యాలీ చేపట్టి మాట్లాడిన టీడీపీ నాయకులు. మనుబోలు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం. డ్రోన్ సాయంతో పర్యవేక్షించిన ఎస్ఐ శివరాకేష్. సహాయక చర్యలు చేపట్టి బాధితులతో మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో జరిగిన పూజలు, భజనలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. వర్షాలకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, కూటమి నాయకులు అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలంలో ఆయన పర్యటించారు. చెరువులు, వాగులు వంటి వాటిని పరిశీలించారు. తుఫాను ప్రభావంతో చిట్టమూరు మండలంలో దెబ్బతిన్న కాలువలు, చెరువులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. భారీ వర్షాలకు పెరిగిన వరద జలాలు తాగేటమ్మ గుడి వద్ద ఉన్న పులికాలు వంతెన్ను ముంచెత్తాయని, అటువైపు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో జనజీవనం స్తంభించింది. వర్షం ప్రభావంతో గ్రామాల్లో చేపట్టవలసిన పనులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులు, నాయకులతో చర్చించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల గస్తీ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్న కలువాయి మండలాన్ని గూడూరు డివిజన్ కు మారుస్తూ వెలువడ్డ గెజెట్ కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు సమావేశమై నెల్లూరు జిల్లాలోనే ఉండాలని, అందుకు పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఆత్మకూరు డివిజన్ లో ఉన్న కలువాయి మండలాన్ని గూడూరు డివిజన్ కు మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో కలువాయి మండలంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల ఆందోళన దృష్టిలో ఉంచుకుని కలువాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా పోరాటం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజలు పోలయ్య గారి వీధి నుండి కలువాయమ్మ తల్లి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ వదిలి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరు రెవెన్యూ డివిజన్ కు మార్చడం సరికాదన్నారు. తిరుపతికి వెళ్లాలంటే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. మన బిడ్డలు తరతరాలు 150 కిలోమీటర్లు పోయి నానా ఇబ్బందులు గురి మనల్ని తిట్టుకుంటాడు. మన పెద్దోళ్ళు ఎత్తేసింది ఈ పని అని. అందుకని ఆ తప్పు చేయకుండా మనం అందరము ఏకగ్రీవంగా, ఏకోన్ముఖంగా, ముక్త కంఠంగా నిలబడ ఏమైనా కానీ తీరులో మన అందరం నిలబడి మనల్ని కలువాయి నెల్లూరు జిల్లాలో ఉండేటట్టు సాధించే వరకు గట్టిగా నిలబడతాం, కళలు తొక్కుతాం, పదం పాడుతాం. పరంగా కానీ, ఆరోగ్య సేవల సంబంధం కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా రవాణా పరంగా కానీ చాలా దగ్గర నెల్లూరు. అదే తిరుపతి జిల్లా పోవాలంటే సామాన్య సమస్య. ఈరోజు రాజకీయ నాయకులు, ధనవంతులు ఏదో ఒకటి ఉంటారు, కానీ సామాన్య ఒంటరి మహిళలు ఈరోజు తిరుపతికి ప్రయాణించి వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలంటే చాలా ఇబ్బందికరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీలో లేకపోతే వ్యక్తిగత సమస్య కాదు, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమ వంతుగా ఈ రోజు కానీ మనం కానీ ఈ సమస్యను తీర్చుకోలేకపోతే రేపు భవిష్యత్తు తరాలకు, మన వారసులకు కూడా చాలా తీరని అన్యాయం చేసిన వాళ్ళు. ఎందుకంటే రేపు రాబోయే తరాల వారు ఎందుకు మేము కలువాయి మండలంలో పుట్టాము, ఇంత కష్టాలతో మేము ఎందుకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఈ రోజు పెద్దలతో రఘురామరెడ్డి మండల కన్వీనర్ రఘురామరెడ్డి గారు చెప్పినట్టు కూడా వాళ్ళకి రాజకీయపరమైన కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పెద్దలతో మాట్లాడి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మనం ఎనీ టైం ఎప్పుడైనా వాళ్ళు ఒక పిలిపించినప్పుడు మనం ముందుకు వచ్చి, అది కూడా ఎట్లా అంటే ప్రదీప్ చెప్పినట్టు గెజిట్ రిలీజ్ చేసినా కూడా ఇంకా పూర్తిగా అది
నోట్ మాత్రమే ఇచ్చారు. డ్రాఫ్ట్ నోట్ అనేది ఫైనల్ కాదు. ఇది ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం కాదు. డ్రాఫ్ట్ నోట్ ఏం పొందుపరిచారు? ప్రజల యొక్క అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. మీరు ఈ యొక్క డివిజన్ లోను, ఈ రెవెన్యూ డివిజన్ లోను, ఈ జిల్లాలోనూ మీకు ఉండడం ఇష్టమేనా? డ్రాఫ్ట్ నోట్ ఇది పొందుపరిచారు కాబట్టి ఇది ఫైనల్ నిర్ణయం ప్రభుత్వానికి కాదు. ఇది అందరూ గమనించాలి. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ నోట్ లోనే ఇది ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కలవాయి మండలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని నేను చెప్తాను 2 మాటలు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మన ఎమ్మెల్యే గారికి చాలా కావాల్సిన వాళ్ళు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కూడా వెళ్ళి కలవాల్సినటువంటి సంబంధాలు కలిగి ఉన్నవారు. కాబట్టి మీరందరూ కలిసి ప్రజా మద్దతు ఎలా ఉందో కాబట్టి మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసి ఈ యొక్క విధానాన్ని ఏదో విధంగా మీరు ప్రభుత్వాన్ని తెలియజేసి ఆపండి అంటే ఆపలేరా? ఖచ్చితంగా ఆపుతారు. అదే విధంగా కలవాయి ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ పక్కన నియోజకవర్గం, ఆత్మకూర నియోజకవర్గము ఉన్నటువంటి ఆనం రామనారెడ్డి గారి మినిస్టర్ గారికి వ్యక్తిగత సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ కలవాయి మండలంలో సొంత మనుషులు కూడా ఉన్నారు. మీరందరూ కలిసి వెళ్ళి రామారెడ్డి గారి మద్దతు అడిగితే ఈ యొక్క ఒక రెవెన్యూ కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, వేరే మెడికల్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, మిత్రులందరూ చెప్పారు, అన్నీ ఒకే ప్రాంతంలో ఉంటే ఇక్కడ పరిపాలన చేసేటటువంటి శాసనసభ్యులకు అనుకూలంగా ఉండి ఆ అధికారుల చేత ప్రజలకు సేవ చేపించేదానికి సౌకర్యంగా ఉంటుందని తీసుకున్నటువంటి నిర్ణయం. మనకు అవకాశం ఇచ్చున్నారు. మనము మన ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మన మిత్రులు జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. వారితో రేపటి నుండి వారితో కూడా మాట్లాడి వారితో కలిసి, అలాగే ఇది ఒక పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇతర పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. మన కలవాయి మండలాన్ని తిరుపతిలో చేస్తారనే అపోహల వల్ల మనందరం ఇక్కడికి చాలా వచ్చింది. మన కలవాయి మండలాన్ని తిరుపతిలో చేరితే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులను మన రఘురామరెడ్డి కూడా విమర్శలో చెప్పిండు. కాబట్టి మన కలవాయి మండలాన్ని మనం పోరాడి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం తిరుపతికి పోతే ఎంత ఇబ్బంది పడుతుందో అన్ని రకాలకు అన్ని వ్యవస్థలు ఇది ఇబ్బంది. కాబట్టి మన జిల్లాని, మన మండలాన్ని, కలవాయి మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం కూడా అదేను. మన మండలమే కాకుండా రాపూర్ మండలం, సైదాపురం మండలం కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మన 3 మండలాలు కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు మనుబోలు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఎస్ఐ శివరాకేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని డ్రోన్తో పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారో గుర్తించి చర్యలు చేపట్టారు. అలాగే ఎంపీడీఓ జలజాక్షి, డీడీఓ వసుమతి, అరుణ్తే తదితరులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. తహసీల్దార్ రమాదేవి, టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మహేంద్ర, నిఖిల్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి తదితరులు ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
కండలేరు నుంచి వరద నీరు పోటెత్తడంతో మనుబోలు మండలంలోని కొల్లకుదురు గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు పశువుల కాపర్లు, గిరిజనులను టీడీపీ నేతల సహకారంతో బయటకు తీసుకువచ్చారు. కండలేరుకు వరద పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు, టీడీపీ నాయకులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సహాయం అందించాలని సోమిరెడ్డి కోరారు. పెట్టేసా ఇంకెవరు లేరా? ఇంకెంతమంది? కండలేరు స్పిల్వే గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా, ఆర్డీఓ నాగ అనూష, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు గేట్లు ఎత్తే సమయంలో జనరేటర్ మొరాయించింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచనలతో యుద్ధ ప్రాతిపదికన రాజగోపాల్ రెడ్డి జనరేటర్ తెప్పించారు. చీకటి పడినా అధికారులు, నాయకులు అక్కడే ఉంటూ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, నాయకులు వెంకటరత్నం, మల్లికార్జున నాయుడు, పెంచల భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనరేటర్ చేసినప్పుడు వెంకటగిరి సమీపంలోని కాంపాలెం వద్ద గుడ్డేరు వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. ఈ వాగును గురువారం సాయంత్రం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. బాలేపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని గురువారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఊళ్ళో రోడ్లు చేయించాలంటే ఇప్పుడు వర్షాలు తగ్గినాక చేపిస్తాము. తాగడానికి నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్లు మొత్తం చూసి నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి
చెప్పు శాంక్షన్లు ఇస్తాను నేను. డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపించండి 2 రోజులు. మన చిన్నపిల్లలు ముసలి ఉన్నారు కదా, అంతా కూడా ఇక్కడే చేయించండి అమ్మ. రాత్రికి పడుకోవడానికి దుప్పట్లు లాంటిది ఏదైనా కూడా తెప్పించండి. అర్థమైందా? బాత్రూమ్ ఉన్నాయా? పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయించండి. ఎక్కువ మంది ఉన్నారు కదా. ఓకే, కంగారు పడకండి అమ్మా. వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మళ్ళీ వస్తారు. మీకు నీళ్లు, రోడ్డు, ఇంటికి సమస్యకు సంబంధించి అతి త్వరలోనే పరిష్కారం చేస్తాం. ఏమేమి సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి ఆ ఊర్లో ఏం సమస్య ఉందో ఇవ్వండి, నేను శాంక్షన్ చేస్తాను. అర్థమైందా? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఏం చేయాలనేది కూడా ఒకసారి వర్షం తగ్గినాక తహసీల్దార్ ఎంపీడీని పంపించి ఇంకోసారి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా చూసుకుంటాం. ఇల్లు ఎవరికన్నా కావాలన్నా కూడా శాంక్షన్ చేయాలి. స్థలాలు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఓకేనా? కంగారు పడదా? ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. దిత్వా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు కండలేరు జలాలు దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీ గురువారం సాయంత్రం జలమయమైంది. భయాందోళనకు గురైన గిరిజనులు ఇళ్లలోనే గడిపారు. అధికారులు ఎవరూ ఇటువైపు చూడలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోట మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. పలు గ్రామాలకు వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కోట మండలంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించారు. వర్షాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ సహకారంతో 1000 ఆహార పొట్లాలను కోట పంచాయతీకి పంపించడంతో ఆ ఆహార పొట్లాలను నాయకులు జలీల్ అహ్మద్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, షంషుద్దీన్, నౌషాద్ బాషా, మీజూరి మల్లికార్జునరావు తదితరులు వర్షంలోనూ కోటమ్మగుడి కాలనీ, నార్త్ గిరిజన కాలనీ, శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి అందజేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీ కోట మండలం అయితేనేమి ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. దీనివల్ల ఎడతెరిపి లేకుండా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడికక్కడ గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న కూడా మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మన కోట మండలం మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ జరిగిన ఏదైతే నష్టం జరిగిందో అదంతా మన అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆన్ స్పాట్లోనే ఏం కావాలో వాళ్ళకి అప్పటికప్పుడే ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లేచి మా కోట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే పనికి పోకుండా ఇళ్లల్లోనే ఉండి ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఇద్దరు సంయుక్తంగా ఎక్కడికక్కడ భోజనాలు వండించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేత మన ఈ విధంగా స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే ఆకలితో అలమడిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించాలి, ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు అనే దృక్పథంతో ఈరోజు ఎక్కడికక్కడ భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం వస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా సూలూరుపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా సూలూరుపేట మండలంలోని గోపాలరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని తంగెళ్ల దిబ్బ గ్రామ గిరిజన కాలనీలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, నిత్యావసర సరుకులు పంపుతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
డబ్బులు ఇప్పుడు 30 ఇళ్ళు మునుగున్నాయి. వాళ్ళకి కష్టంగా ఉంది ఇళ్లలో ఉండడం. బాధ్యత ఎవరు వహిస్తారు? ఇందులో అన్ని కూడా పాత పడిపోయినవే. ఇప్పుడు పెట్టుకున్నారా? హౌసింగ్ లో పెట్టుకున్నారా? ఎందుకని అంటే 90 ఏళ్ళలో ఎప్పుడో శాంక్షన్ అయినవన్నీ కూడా మీరు దగ్గరుండి పెట్టించండి. ఈ నెలాఖరి ఇంకా వచ్చే నెల కూడా ఉంది మనకు టైం. మీరు పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే వాళ్ళందరికీ కూడా కొత్త ఇళ్ళు వస్తాయి. అక్కడ ఉన్న ఇల్లు కూడా అన్ని కూడా పెట్టించేయండి. హౌసెస్ అన్ని కూడా అదే మా ఇప్పుడు గతంలో ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చి అతను ఏదో చనిపోయి డబ్బులు తీసేసుకున్నారని చెప్తున్నారు కదా. ఈసారి అట్లా కాకుండా ఎవరైనా ఒక నాయకులు వాళ్ళ బాధ్యత తీసుకొని ఇల్లు పెట్టించిన తర్వాత మీరే అట్లే ఒక కాంట్రాక్టర్ చూసి అన్ని ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ హౌసులు పెట్టిద్దాం. ముందు మనం ఏ పని జరగాలో అది చూద్దాం. ముందు ఒక అధికారిని పంపిస్తాను, నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టించండి. పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి. వీళ్ళకి అయిపోయిన తర్వాత ఎవరు కాంట్రాక్టర్ చూసుకొని ఒకరిని నేను కూడా మాట్లాడి తర్వాత పెడదాం. ఇంకోసారి ఇట్లా మోసం జరగకుండా ఉండేలాగా చూసుకుందాం. ఆ 30 ఇళ్ళ లిస్ట్ కూడా నాకు ఒకసారి ఇవ్వండి. నేను హౌసింగ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను కదా. ఆ 30 ఇళ్ళు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు. అవి విడిగా లిస్ట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టించండి అంటున్నా నేను. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను. మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి శ్మశాన వాటిక లేదు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాలెం వంతెనను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయకులు పరిశీలించారు. వరద నీరు రావడంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ 2018లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 కోట్ల రూపాయలతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 13 కోట్లను వంతెన నిర్మాణానికి కేటాయించారు. అయితే పనులు మాత్రం జరగలేదని, ఆ నిధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా 2-3 రోజులు భారీ వర్షాలు పడినా మొట్టమొదటగా రాకపోకలు ఆగిపోయేది ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుమలమ్మపాలెం గ్రామానికి. ఎన్నో సార్లు ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేయండి అయ్యా, తిరుమలమ్మపాలెం ప్రజలని రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాపాడండి అని చెప్పి మా గళాన్ని వినిపించడం జరిగింది. గత 5 ఏళ్లలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కోట్ల రూపాయల గ్రావెల్ తరలిపోతుంది. దాంట్లో 5 ఎకరాల గ్రావెల్తో అయితే ఈ రోడ్డు, ఈ వంతెన నిర్మాణం జరగద్దని చెప్పాం. ఆనాడు ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ దామోదరం సంజయ్ థర్మల్ పవర్ ప్లాంట్ 3వ గ్రిడ్ ఓపెనింగ్కి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ సర్వేపల్లి ఆనాటి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారు పాపం 11 కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పాడు. సరే చూసాం, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, మళ్ళీ స్పందన లేదు. మళ్ళీ వచ్చాం, అయ్యా ఈ హై లెవెల్ వంతెన పరిస్థితి ఏందని. వెంటనే 13 కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం జరిగిపోద్దని చెప్పాడు. మళ్ళీ చూసాం 2024 ఎన్నికలు కూడా వచ్చాయి. ఆ 13 కోట్లు ఈ వాగులు ఎక్కడ కొట్టుకోపోయినాయో తెలియదు. వాటి కోసం పడవలతో గ్రామస్తులందరూ కూడా ఎతుకుతున్నారు. ఇక్కడ ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం ఏడుంది, ఆ 13 కోట్లు ఏడుండాయి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోసం చేసి ప్రజలని ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం కొనసాగద్ది. అదేవిధంగా ఆ 13 కోట్లు ఎక్కడున్నాయో వెంటనే ఇక్కడికి వచ్చి చూసి మాకు చెప్పాలి. ఆయన చెప్పకపోతే మేమైతే ఒప్పుకోం. ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దోచుకోవడం కాదు, ఏదైనా ఉంటే పని చేయాలా, పని చేస్తేనే నాయకుడు. ఆనాడు వరదలో
ఇక్కడికి వచ్చి మేము చూసాం అవతల నుంచి. అప్పుడున్న వీఆర్ఓ మాకు ఏలెత్తి చూపించాడు, అదిగో అదే కనపడే తిరుమలంపాలెం అని చెప్పి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్లో ఇస్తే గ్రామస్తుల పరిస్థితి ఏంది? అందుకే తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజల యొక్క కళ కూటమి ప్రభుత్వంతోనే నెరవేరుతుంది. ఏదైతే ఈ వరదలు వాగులు వచ్చినప్పుడు వీళ్ళకి రాకపోకలకి చాలా ఇబ్బంది, ఇవన్నీ కూడా తొందరలోనే తొలగుతాయి. అదేవిధంగా 4 రోజుల నుంచి పడేటువంటి ఈ వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నార్లు కూడా మునిగిపోయినటువంటి విషయం మనం. కోట పంచాయతీలో వరద పరిస్థితులను మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కోట దళితవాడ, శ్యామసుందరపురం, నార్త్ గిరిజన కాలనీలో ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. ఇళ్లలోకి నీరు చేరిందని, పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయని బాధితులు వారి దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల వివరాలు, నష్టం నమోదు చేయాలని వీఆర్ఓకు వినోద్ కుమార్ రెడ్డి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ విజయభాస్కర్, మాజీ సర్పంచ్ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు వచ్చినప్పుడు మాత్రం శాంక్షన్ అయినప్పుడు ఒకసారి నాకు చెప్తే మా పేర్లు కానీ శాంక్షన్ అయితే మేము వస్తాం. కట్టుకుంటారా మీరు అన్నారు, కట్టుకుంటాం సార్ లేనప్పుడు చెప్పి చేయిస్తాం. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మన గూడూరు శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారు కూడా పర్యటించడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే నార్త్ గిరిజన్ కాలనీ, దళితవాడ, ఇక్కడి నుంచి శ్యామసుందరపురం, శ్రీలక్ష్మి కాలనీ అన్ని ప్లేసెస్ కూడా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మేమందరం కూడా కలిసి తిరుగుతున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరిస్తాం. కొన్ని ఏరియాస్లో తాగునీరు సమస్యను కూడా చెప్పారు, అవన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. అవసరమైన మిగిలిన వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మధ్య పంపించడం జరిగింది. మళ్ళా కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా వాటర్ ట్యాంకర్లు పంపిస్తాం. ఎక్కడికక్కడికి ప్రజలను తెలుసుకొని మా వంతైన సహాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని. తుఫాను ప్రభావం కారణంగా రాపూరు మండలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆంజనేయపురం కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాధితులు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. స్థానిక వీఆర్ఓ కాలనీలో పర్యటించారు. సమస్యలను తహసీల్దార్కు విన్నవిస్తామని తెలిపారు. చెప్పి రాకూడదు సార్, మాది ఆంజనేయపురం సార్. మేము ఏదో ఇక్కడ అక్కడ నీళ్ళు వచ్చినాయని ఈ రోజుకి మేము ఇక్కడికి వచ్చాము సార్. ఏదో మాకు ఏదో న్యాయం చేస్తారని, ఏదో మేము పిల్ల జల్ల ఉన్నాం సార్. ఏదో పాములు వస్తాయి నీళ్ళల్లో, బయట చూస్తే పాములు, ఇంట్లో చూస్తే పాములు, కప్పలు గిప్పలు మేకలు ఉండేవాళ్ళం సార్. పిల్ల జల్ల ఉండేవాళ్ళం సార్. మా సాయి ఒకసారి దయచేసి ఏదో సార్, ఏదో మేము ఇక్కడికి ఈ రోజుకి మంది ఇక్కడికి వచ్చాం సార్. మాకేదో ఒక దయచేస్తారనే కదా, మాకేదో ఒక న్యాయం చేస్తారనే కదా ఇక్కడికి వచ్చాం సార్. మేము ఆ రోజు మరి అప్పట్లో ఓట్లాల్సిన పొద్దు మీరు వచ్చి మేము అడిగితే మేము కాదంటున్నాం సార్. వస్తున్నాం కదా సార్, మేము వచ్చినప్పుడు ఈ రోజు మాకు న్యాయం చేయాలి కదా సార్. మీరు మేము ఈ రోజు వచ్చాం, మాకు ఈ రోజు ఈ అన్యాయం జరిగింది. మాకు ఈ రోజు ఎందుకు వచ్చినామంటే ఆ రోజు మీరు వస్తారు కాబట్టి ఈ రోజు మీకు వచ్చాం సార్. మేము ఏదో మాకు చేయండి, ఏదో మీరు రైతులు, ఏదో మీరు ఉన్నోళ్ళు, మేము లేనోళ్ళం, ఏదో పిల్ల జల్ల మాదిరి పెట్టుకొని నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాది ఆంజనేయపురం సార్. ఏదో కావాలంటే మీరు వచ్చి ఒకసారి మా ఇల్లు చూసుకోండి సార్. నీళ్ళు వచ్చున్నాయి, మీరేదో న్యాయం మాకు చెయ్యాలని మేము మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఎరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రౌతు సుధీర్ కుమార్, రాగు పూజిత దంపతులతో పాటు వారి కుమారుడు కార్తికేయ లిఖిత్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
नर्मदे सिंधु कावेरी जल शुभकरण श्री हनुमंत कटाक्ष लब्धो कन्नेत्र ओम शुक्लां वरदं आटा दिवस गुरुवार ओम साई श्री साई जय साधु कुबेराय वैश्य हिरण्यगर्भाभ्यां ओम साई श्री साई जय जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలకు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. చిట్టమూరు మండలంలోని పలు ప్రాంతాల్లో చెరువులు, పులికాలువ వంతెన, కాలువలు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. ఆత్మకూరు డివిజన్ నుండి గూడూరు డివిజన్ కు మార్చడంతో కలువాయిలో వెలువెత్తిన నిరసనలు. ర్యాలీ చేపట్టి మాట్లాడిన టీడీపీ నాయకులు. మనుబోలు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం. డ్రోన్ సాయంతో పర్యవేక్షించిన ఎస్ఐ శివరాకేష్. సహాయక చర్యలు చేపట్టి బాధితులతో మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు, భజనలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.